హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 107వ కీర్తన 13వ వచనం ధ్యానించుకుందాం. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు. ఆపదలలో నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడి నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో సార్లు దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆహారం కోసం తిరుగుబాటు చేశారు, నీళ్ల కోసం తిరుగుబాటు చేశారు, ఎర్ర సముద్రం దాటాక కూడా వారు తిరుగుబాటు చేశారు. ఇలాగా సనిగారు, గొనిగారు. దేవుడు చేసిన కార్యాలు చూసి కూడా దేవుడు చేసిన కార్యాలను మరచిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చేసిన మేలు వారు గుర్తు పెట్టుకోక మర్చిపోయారు. మనము దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మనం గుర్తు పెట్టుకొని మన కృతజ్ఞత కలిగి మనసు కలిగి ఉండాలి. వాళ్ళు అలాగుండకపోయినా ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ, వారు దేవుని మీద సరిగినప్పటికీ, దేవుని మీద అలిగినప్పటికీ, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు వారిని మాత్రం క్షమిస్తూ వస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు కష్టకాలం ముందు మొరపెడుతున్నప్పుడు దేవుడు విని వారి ఆపదలలో నుండి విడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవుడు వారిని దాటించాడు. అలాగా ఆహారం కోసం అడిగినప్పుడు ఆహారం ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. వాళ్ళ ప్రయాణాలలో దేవుడు కాపుదల ఉంచారు. ఇశ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు చెప్పులు లేకపోయినప్పటికీ వాళ్ళ కాళ్ళలో శక్తిని, బలాన్ని ఇచ్చాడు. వారి బట్టల పాతగిల్లిపోలేదు. ఇశ్రాయేల్ ప్రజలను ఎంతో దేవుడు కాపాడుతూ సురక్షితంగా నడిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు క్షమిస్తూ వారి విడుదలను ఇచ్చాడు, వారిని కాపాడు, ఆపదలను విడిపించాడు. అయితే మనము కూడా దేవుడి దగ్గర మనం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మనకు ఏ ఒక్కరు సహాయమో చేయరు. కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. ఆపదల నుండి, అవమానముల నుండి, ఇబ్బందుల నుండి మనం తొలగించి దేవుడు కాపాడుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా కష్టకాలంలో తండ్రి మేము మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడు అయినావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరే తోడుగా ఉండి సహాయము చేయను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.